హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము ట్రీలో కొన్ని ట్రావెల్స్లు అనేవి ఉన్నాయన్నమాట. ఇవి 3 టైప్స్గా మనము డివైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, ప్రీ ఆర్డర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ఆర్డర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ పోస్ట్ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, ఇందులో కామన్గా లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ అనేది కామన్గా ఉంటాయి, కానీ మనకి చేంజ్ అయ్యేది నోడ్ మాత్రమే చేంజ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి ఆర్డర్ని బట్టి మనము నోడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రీ ఆర్డర్ యొక్క ఫార్ములా ఏంటి, మనకి రూట్ నోడ్, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది కన్వర్షన్ ఆఫ్ ఇక్కడ మనకి ట్రీ అనేది ఇచ్చారనమాట. ట్రీ అనేది ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం, దీన్ని ట్రీ అనేది ఇచ్చిన తర్వాత దీన్ని ఆర్డర్ రాయాలన్నమాట. ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇచ్చిన ట్రీకి మనం ప్రీ ఆర్డర్ అనేది రాయాలన్నమాట. మనకి ఫార్ములా ఏంటి, మనకి నోడ్, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి అన్ని నోడ్స్ దగ్గర మనము ఫార్ములా అనేది రాసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనం ఏమైతే విజిట్ చేస్తున్నామో ఫస్ట్ మనము రూట్ నోడ్ అనేది మనకి ప్రతి నోడ్ దగ్గర మనం ఏమేమి రాసుకుంటాం, ఎన్ఎల్ఆర్ అనే ఫార్ములా అనేది మనము ప్రతి నోడ్ దగ్గర రాసుకుంటాం అనమాట. ఫస్ట్ మనకి నోడ్ అనేది విజిట్ చేసాం కాబట్టి ఏ అనేది రాసాం అనమాట. నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నోడ్ అనేది విజిట్ చేసాం కాబట్టి బి అనేది రాస్తాం అనమాట. నెక్స్ట్ బి అనేది రాస్తాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నోడ్ విజిట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, మనకి ఏబిడి అనేది మనము విజిట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం, బ్యాక్ వెళ్తాం అనమాట. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇది మనకి దీనికి ఏమైనా లెఫ్ట్ చైల్డ్ కానీ రైట్ చైల్డ్ కానీ అని మనము చెక్ చేస్తాం అనమాట. దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు, కాబట్టి మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, బి అనేది చెక్ చేస్తాం అనమాట. బి ఆల్రెడీ విజిట్ అయింది కాబట్టి దీనికి లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, రైట్ చైల్డ్కి వెళ్తాం అనమాట. రైట్ చైల్డ్కి వెళ్ళిన తర్వాత దీనికి ఏం చేస్తాం, నోడ్ అనేది విజిట్ చేస్తాం అనమాట. నోడ్ అనేది విజిట్ చేసిన తర్వాత మనం ఏం రాస్తాము, ఏబిడిఈ అనేది మనము రాస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇందులో లెఫ్ట్ చైల్డ్ కానీ రైట్ చైల్డ్ కానీ ఉందా అని మనము చెక్ చేసుకుంటాం అనమాట. చెక్ చేసుకున్న తర్వాత ఉండలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, బ్యాక్ వెళ్ళిపోతాం. ఇందులో ఏంటంటే మనకి నోడ్ అనేది అయిపోయింది, మనకి లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, రైట్ చైల్డ్ అయిపోయింది. మళ్ళీ మనం ఏం చేస్తాము, బ్యాక్ అనేది వెళ్ళిపోతాం అనమాట. బ్యాక్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇందులో లెఫ్ట్ చైల్డ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం విజిట్ చేయాలి, రైట్ చైల్డ్ మనము విజిట్ చేయాలన్నమాట. విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము నోడ్ అనేది విజిట్ చేస్తాం. నోడ్ అనేది విజిట్ చేసిన తర్వాత సి అనేది మనము రాస్తాం అనమాట. ఇక్కడ సి అనేది మనము రాస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, సికి మనకేంటి లెఫ్ట్ చైల్డ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, రైట్ చైల్డ్కి వెళ్ళిపోతాం అనమాట. రైట్ చైల్డ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఈ ఎఫ్ అనేది విజిట్ చేస్తాం. ఎఫ్ అనేది నోడ్ కాబట్టి మనము విజిట్ చేస్తాం. విజిట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాం, ఎఫ్ అని రాస్తాం అనమాట. ఇది మనకి ట్రీ ఇచ్చినప్పుడు ఆర్డర్ రాయడం. మనం దేన్నైతే విజిట్ చేస్తున్నామో అది మనము రాయాలన్నమాట. ఇక్కడ మనము ఆ ఫామ్లో వచ్చేసి మనకి ప్రీ ఆర్డర్ కాబట్టి మనం ఫస్ట్ నోడ్ని విజిట్ చేస్తున్నాం, తర్వాత లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేస్తాం అనమాట. తర్వాత మనం ఏం చేస్తాము, రైట్ చైల్డ్ని విజిట్ చేస్తాము. ఇప్పుడు మీరు ఫార్ములా కనుక మనకు బాగా గుర్తుపెట్టుకుంటే మనము ఏ ట్రీ ఇచ్చినా కానీ మనము ఆర్డర్ అనేది చేయడము చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ 5th యూనిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు జస్ట్ ఫార్ములాస్ మళ్ళీ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మార్క్స్ అనేది మనము గెయిన్ చేయడానికి, పాస్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ల గురించి ఇంకా పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ల గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.